ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 13 నుంచి 19 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచివి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. మొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళ శాస్త్రం, మేషరాశి వాళ్ళ జ్యోతిషం, మేషరాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ. మేషరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది తీ చిలకమ్మ. మేషరాశి వాళ్ళకి సాక్షంగా వినాయకుడు. ఈ మేషరాశి వాళ్ళు ఇంట్లో కాలు ఎక్కువ ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు. ఒకరు చెప్పింది మీరు వినరు, మీకు నచ్చింది వదిలిపెట్టరు. 10 మంది 10 మాటలు చెప్తే ఆడ తలక ఊపుతారు, అవతలపై మీకు నచ్చింది చేస్తారు, కానీ ఒకరు చెప్పింది మాత్రం చెయ్యరు. చాలా హుషారు ఉంటారు, చాలా తెలివి ఉంది, తెలివి నుంచి పని చేస్తారు, కానీ ఒకరు చెప్పింది అయితే వినరు, నచ్చింది చేస్తారు. బాగుంది. పెద్దల సేవ చేయాలి, పెద్దల మాట వినాలి, ఇంట్లో గుట్టంతా ఒకటే లెక్క ప్రకారం నడవాలి, అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, పైమెట్టు లెక్కాలి, రాజా బతుకు బతకాలి. ఇంతవరకు మేము చాలా దెబ్బతిన్నాం, లాస్ అయినాం, లుక్సాన్ అయినాం, ఏదో చెడు వచ్చి మా ఇంటికి బాగానే సతాయిచ్చింది, అలా సతాయిచ్చింది కదమ్మని ఇప్పుడు అదే దుందలో ఉండవద్దు, అదే ఆలోచనలో ఉండవద్దు. 4 రాళ్ళు సంపాదించుకోవాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి, పైమెట్టు లెక్కాలి అనేది ఈ ఒక్క ఆలోచన ఈ రాశి వాళ్లకు, మేషరాశి వాళ్లకు చాలా తెలివి, చాలా జ్ఞానం. మేషరాశి వాళ్ళకి వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయం చేసే లోపల కష్టపడేది బాగానే, పొద్దుగాల లేసి సాయంత్రం వరకు కష్టపడడం కరెక్టే ఉంది, కానీ దాంట్లో అంత బరకత లేదు. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, కానీ ఆగటం లేదు. కనిపించే వాళ్ళందరికీ ఎట్లా కనిపిస్తున్నారు, ఇలా ఇంట్లో ఏమైందిరా, ఇలా చేనులో ఏమైందిరా, మస్తు పనుతుంది, మస్తు పనుతుంది, మస్తు తీసుకొస్తున్నారు, మస్తు అవుతుంది అంటున్నారు, కానీ అది మీ బరువు మీకే తెలుసు. ఎలా వచ్చింది అలాగే పోతుంది. కాలువలకి వెళ్ళి నీళ్ళు ఎటుకెళ్ళి అటు ఎట్ట వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుంది తప్ప ఆగడం లేదు. ఏదన్నా చేద్దామంటే కూడా ముందలంత కలిసి రావడం లేదు. ఈడపడ్డది ఆనే ఉంది, ఈడ ఉన్నది ఆనే ఉంది, కానీ ముందల తావు సాగుతలేదు, పైకి రావడం లేదు. ఇల్లు కట్టాలి, లేకపోతే కట్టిందన్న కొనాలి, రెండిట్లో ఏదో ఒకటి చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుండ్రు. ఈసారి కట్టిన వాళ్ళు కట్టరు, కట్టని వాళ్ళు తప్పనిసరి ఈసారి గ్యారెంటీగా కడతారు. ఇల్లు కట్టాలి, లేకపోతే పొలం కొనాలి, జాగ కొనాలి, ప్లాట్ కొనాలి, ఏదో చేయాలనుకున్న వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. అవుతుందా కాదా, జరుగుతుందా జరగదా అనుకుంటున్నారు. మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఏముందంటే మాత్రము ఈ మధ్యన ఆలోచించడం చాలా ఎక్కువైపోయింది. ఎందు గురించి ఆలోచించడం అంటే అందరిది ఒక లెక్క అయిపోయి, అందరూ ఒక్కొక్క మెట్టు దాటి మా కంటి ముందల ఎక్కడ వెళ్ళిపోతున్నారు. మేము ఏం చేయాలనుకున్నా అంతే ఉంది కదా, మన మాట సాగుతుందా లేదా, పైమెట్టు లెక్కమా, ఎందుకు మాకు ఇంత దరిద్రం సతాయిస్తుంది, మా లైఫ్ అంతా ముందల ఎట్లా ఉందో ఆలోచిస్తున్నారు. కానీ నారు పోసిన వాడు నీరు పోస్తాడు, భగవంతుడు అనేవాడు వెంటనే ఉండడు, మీకు కాపాడుతాడు, మీరు పైమెట్టు లెక్కుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు. కానీ మీ కులదేవినికి మరవవద్దు. మీ కులదేవినికి ఏం చేయాలంటే పొదుగల లేవాలి, ఇంటి లోపల దీపహారం పెట్టాలి, పెట్టి ఇంత నొష్టుగా కుంకుమ పెట్టుకొని స్వామి నీదే దయమని కులదేవునికి నమస్కారం చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకొని మీరు బయటికి వెళ్ళండి. మీకు జయం జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది, చేపెట్టిన పని కలిసి వస్తుంది, దారిద్ర గడియ పక్కకు జరుగుతుంది, మంచి గడియ జరుగుతుంది. మీరు ఏదైతే పని అనుకొని మీరు వెళ్తారో ఆ పని తొందరగా సాగించుకొని వస్తారు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి మేషరాశి వాళ్ళకి. మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 4. అంటే గురుబలం 11, శని బలం 4. అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం చాలా తక్కువ ఉంది. మీరు తొందరపడకండి, నిదానం చేయండి. కష్టపడ్డారు, బాధపడ్డారు, నష్టపోయారు, ఇప్పటికైనా పైకి వస్తామా లేమా, ముందు మాకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అనుకుంటున్నారు. మంచి జరిగే యోగం ఉన్నది. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.